హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు బిగ్ బాస్ రివ్యూస్ బై డి. ఇప్పుడే వీకెండ్ ఎపిసోడ్ చూడడం జరిగింది. దాని గురించి డిస్కస్ చేయడానికి నాతో ఉన్నాడు డి గాడు. హాయ్ డి, హౌ ఆర్ యూ? Yeah, hi Dua. Fine. How are you? బోర్గా ఉందిరా. పెద్ద వీకెండ్ ఎపిసోడ్ బోర్ కొట్టింది. ఏదో అవును. ఎక్స్పెక్ట్ చేస్తే ఏదో అంటే నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికి 100% జరగకపోయినా ఓ కొంతవరకు ఉమ్, అయితే జరిగింది. బట్ దాని గురించి డిస్కస్ చేద్దాం. అండ్ ఫస్ట్ ఉమ్. బిఫోర్ స్ట్రీమ్ స్టార్ట్ చేసే ముందు అందరికీ థ్యాంక్స్, సబ్స్క్రైబ్ చేసినందుకు అండ్ లైక్ చేసినందుకు, వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఇలాగే సబ్స్క్రైబ్ చేయండి, మా ప్రీవియస్ వీడియోస్ చూడండి, మా షార్ట్స్ చూడండి. అండ్ మీకు నచ్చిన కమెంట్స్ పెట్టండి. ఇప్పటివరకు పెద్ద కమెంట్స్ ఏం రాలేదు. ఐ థింక్ ఒక కామెంట్ వచ్చింది, ఎవడో బూతులు తిట్టాడు. అంటే మన్ని కాదు, ఒక కంటెస్టెంట్ బూతులు తిట్టాడు. నేను ఓకే. డిలీట్ చేస్తాను. సో ఉమ్. అలాంటివి కాకుండా అయితే హ్యాపీ టీఎస్ మనకి. హ్యాపీ టియర్స్, హ్యాపీ టియర్స్ కమెంట్ వచ్చింది. ఎవరినో ఉమ్. కంటెస్టెంట్ తిడుతూ ఒక కమెంట్ వచ్చింది, బట్ అది డిలీట్ చేస్తాను. ఓకే, కొంచెం మంచి కమెంట్స్ పెట్టండి, ఎంకరేజింగ్ గా పెట్టండి. ఏమైనా చేంజెస్ చేయాలి స్ట్రీమ్ లో కానీ ఇంకేమైనా చేంజెస్ చేయాలంటే మీ సజెషన్స్ ఇవ్వండి. వీ విల్ బీ హ్యాపీ టు ఫాలో యువర్ అడ్వైస్ అండ్ సజెషన్స్. ఓకే, సో డి, ఏం ఉమ్. చూసావు, ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పు ఇవాళ ఎపిసోడ్ గురించి. సో జనరల్ గా ఈరోజు ఎపిసోడ్ స్టార్టింగ్ మన నాగమామ వచ్చారు. ఆ, ఏది కొత్త సాంగ్ వేసుకున్నారు. ఏ సాంగ్ వేసారు? నేను లేటెస్ట్ అది సాంగ్. చూడలేదు యాక్చువల్ గా. అప్పుడు ఇంకా టీవీ ముందు రాలే. సాంగ్ ఏదో కొత్త మూవీలో వేసారు. విరాయా? మీదే కాదు, ఆ, బట్ ఏదో వేసాను మరి ఓకే గుర్తులేదు ఓకే నాకు. ఓకే 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 ఓకే. నెక్స్ట్ అందరూ వచ్చి హాయ్ చెప్పారు. అందరూ డ్రెస్సులు బాగా వేస్తున్నారు, అందరూ బాగున్నారు. నాకు సార్ బాగున్నారు అని చెప్పారు అందరూ. ఎప్పుడు ఉండే కామన్ థింగే కదా అది. దాని ముందు ఇది అవుతుంది కంటెస్టెంట్స్. కదరా. దానికి ముందు ఈ ఫ్రైడే ఏం జరిగిందో అది చూపిస్తాడు కదా. అవునవును, కరెక్టే. ఫ్రైడే నేను చూపించారు. ఫ్రైడే చూపించిన దాంట్లో కూడా అంత ఇంట్రెస్టింగ్ ఏం లేదు ఆ, గుర్తుపెట్టుకునే అంతగా. అదే అదే. ఉమ్. ఏదో సంజన ఏదో టార్గెట్ చేసినట్టున్నారు. అంటే ఆమె ఏదో చెప్తుంటే. అదే అది ఏంటి, అదేంటంటే ఫ్లోరాకి కాఫీ ఇవ్వద్దని చెప్పి ఆ, అతను చెప్పిన అది ఈ రోజు ఎపిసోడ్ లో కూడా చూపించారు నాగార్జున. అవునవునవును. ఏంటంటే ఆ ఫ్లోరాకి మాత్రం ఇవ్వద్దని చెప్పి ఆ, ఇతను ఇది ఆతోడు ఉన్నా కదా, అమ్మ ఆతోడికి మాత్రం టీ కావాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తుంది ఓకే ఓనర్స్ వచ్చి. ఓకే సో ఓకే. దాని గురించి మీరు ఫ్లోరాకి ఇవ్వద్దు అన్నారు కదా, రాము రాథోడ్‌కి మాత్రం ఎలా ఇమ్మంటున్నారు, ఆ, ఇది అన్‌ఫెయిర్ కదా అని చెప్పి ఓనర్స్ అందరూ, ఓనర్సే కాదు ఈవెన్ టెనెంట్స్ లో కూడా చాలా మంది ఆమెకి ఓకే. ఆహ్, అది అపోజిట్‌గా రైజ్ చేశారన్నమాట. దానికి ఆమె అది. ఆమె ఏమైనా కౌంటర్ ఇచ్చిందా? దానికి ఓకే అయితే ఇవ్వకండి అని చెప్పి ఓకే అన్నది. ఆ, తర్వాత రాము రాథోడ్ కూడా వచ్చి ఓకే నా గురించి డిస్కషన్ వద్దులెండి, నాకు కూడా వద్దని చెప్పి అన్నారన్నమాట. ఓకే ఓకే. మధ్యలో ఈ మర్యాద మనీష్ ఏదో అన్నట్టున్నాడు. లైక్ నేను మీతో ఆ! అసలు నాకు అంటే ఆ, కొంచెం సర్కాస్టిక్‌గా బిహేవ్ చేసినట్టు. ఓకే. మీరు చెప్పిందే అవుతదేంటి? మేము ఆ, చెప్పింది కూడా జరుగుతది. ఉమ్, అయినా మీరు చెప్పిందే కాదు, ఉమ్, మేము చెప్పింది అసలు వినం మేము అని అన్నట్టు ఉమ్. మాట్లాడారు. ఓకే ఓకే ఓకే. అదే అంత ఇంట్రెస్టింగ్ సన్నివేశాలు అయితే ఏం హ్మ్. జరగలే, అంతే కదా. అంతేం లేదు. అవును. ఓకే ఓకే ఓకే. నెక్స్ట్. నెక్స్ట్ ఇంకా ఎపిసోడ్‌లోకి వచ్చినట్టున్నారు. ఆ, దాని తర్వాత కూడా ఇంకా వేరే ఏదో డిస్కషన్, అంత పెద్ద ఇంపార్టెంట్ డిస్కషన్ కాదు, జనరల్‌గా మాట్లాడుకున్నట్టే ఉమ్, చూపించారు ఆ ఫ్రైడే ఎపిసోడ్‌లో. ఓకే ఓకే ఓకే. తర్వాత మన హ్మ్. రెగ్యులర్ హ్మ్. ఇంట్రడక్షన్లు అన్ని అయినట్టున్నాయి కదా. లైక్ ఆ! కంటెస్టెంట్, హాయ్ అమ్మా, ఆ! బాగున్నావా? లైన్‌గా కూర్చున్న వాళ్ళందరినీ లైన్‌గా ఒక్కొక్కళ్ళకి హాయ్ చెప్పి, ఉమ్, ఎలా ఉంది, ఏంటి వీక్ అని చెప్పి అడిగారు. ఉమ్, సో, ఒక్కొక్కళ్ళ గురించి ఒక పాయింట్ వాళ్ళ బెస్ట్ లాగా కొంచెం చెప్పారు. అండ్ రాము రాథోడ్‌ని బట్టలు బాగా ఉమ్, వాష్ చేసి, ఉతికి ఐరన్ చేస్తానని చెప్పి ఉమ్, అతను మెచ్చుకున్నారు. ఇంకా అలా ఒక్కొక్కళ్ళు ఒక పాజిటివ్ పాయింట్ చెప్పారు ఉమ్, కొంతమందికి. ఉమ్. హ్మ్. ఈ సంజన హ్మ్. ఫ్లోరా ఇష్యూ ఏంటారు అంతసేపు డ్రాగ్ చేశారు? నిజంగా అరగంట సేపు ఎంతో అవును. అదే డ్రాగ్ చేసినట్టున్నారు నాకు. బా, ఏ అమ్మాయి ఫస్ట్ గొడవ ఏంట్రా బాబు, ఎప్పుడు అవుద్దా అన్న ఫీలింగ్ వచ్చింది నాకు లిటరల్ గాను. అవును. ఫస్ట్ అరగంట సంజన ఫ్లోరాది డ్రాగ్ చేశారు. సెకండ్ అరగంట ఏమో ఇమాన్యుయల్, హరిత, హరీష్‌ది ఆ, వీళ్ళది డ్రాగ్ చేశారు. ఆ ఫ్లోరా సంజన ఇష్యూలో ఫస్ట్ ఏమో ఆ ఫ్రీ బర్డ్ గురించి ఏదో డిస్కషన్ అయింది. అదంతా హ్మ్. తప్పు కాదు, ఇది కాదు, సరే సారీ. తర్వాత ఈమె ఏంటంటే హ్మ్. నా ఫ్యామిలీ గురించి అబ్యూజివ్ లాంగ్వేజ్ యూజ్ చేసింది, అవును. ఏదో యూజ్ చేసింది, సారీ. ఆమె ఏడ్ హ్మ్. చేసింది, అది అయిపోయింది. లిటరల్ అరగంట సేపు అదే లిటరల్ గా. తర్వాత నాకు అవును. తెలిసి ఇమాన్యుల్ ఏమో నువ్వు గుండంకుల్ అన్నావా ఏంటి హ్మ్. అని చెప్పి ఏదో సోది. నేను సరదాగా హ్మ్. అన్నాను అని. ఇమాన్యుల్ అన్న కూడా ఒకటి ఇంట్రెస్టింగ్ అనిపించిందిరా నాకు. సరే ఏంటంటే హ్మ్. ఫస్ట్ అడిగాడు,
అడిగిన తర్వాత హౌస్ ని అడిగాడు. హౌస్ ని అడిగి మీరు తప్పుగా అనుకుంటారంటే ఎవరు చెయ్యట్లే. ఓకే. తప్పు కాదు అంతే అయిపోయింది. ఈ ఎపిసోడ్ లోనే ఇలాగే ఉంటాయి. ఏంటంటే నాకు సార్ ఒక పాయింట్ మీద ఉంటారు ఫస్ట్. హౌస్ కూడా అదే ఎగ్రీ అవ్వాలని చెప్పి అది మనకి నాకు సార్ మాటలోనే అర్థం అయిపోతుంది. ఇందులో తప్ప అని ఎవరు బిలీవ్ చేస్తున్నా అంటే నాకు సార్ ఏదనుకుంటే అదే అందరూ ఎత్తాలి. ఇవాళ లేకపోతే వాళ్ళకి పడిపోద్ది. అదే ఇవాళ రివర్స్ అయింది. ఓకే మ్యాటర్ ఓవర్ బై బై. వచ్చింది నాకైతే. అనుకుంది ఏంటి అక్కడ చెప్పింది ఏంటి అది మాత్రం ఫన్నీగా అయింది. ఓకే ఇమాన్యుల్ ఫన్నీగానే అన్నాడు, హౌస్ అనుకుంటుంది, ఇంటర్తో మ్యాటర్ క్లోజ్ అని చెప్పి ఆయన ఎయిట్ సైడ్ లిటర్ గా ఎమోషనల్ అయిపోయాడు అని చెప్పేసి అదైంది. దాని తర్వాత ఇంకా మన మాస్క్ మ్యాన్ బ్యాటింగ్ స్టార్ట్ అయింది కదా ఫుల్ గా. మధ్యలో ఇంకా తనుజాకిను రీతుకి దెబ్బ గురించి ఒక పాయింట్ అయింది కదా డిస్కషన్. అదొకటి అయింది కదా, నాకు అలా రిజిస్టర్ అవ్వలేదు లిటర్ గా. అంటే అదొకటి అయింది. మళ్ళీ తనుజ వంటలోని పొటాటో ఫ్రై బదులు ఫ్రై కాకుండా కర్రీ చేస్తారని చెప్పి అదొక పాయింట్. ఈ 2 పాయింట్స్ కూడా అయ్యాయి మధ్యలో. సోది పాయింట్లు ఇవన్నీ కదా యాక్చువల్ గా, అంత ఇంపార్టెంట్ కాదు యాక్చువల్ గా. నీ ఒపీనియన్ ఏమైనా ఉందా ఆ 2 పాయింట్ల మీద? యాక్చువల్గా అదే ఆల్రెడీ వీడియో చూపించారు. అది ఏమో మధ్యలో వచ్చి తనకి రాకపోయినా ఏదో చేయాలని చెప్పి చేసింది, దానివల్ల సో వంట పాడైందని చెప్పి వీడియో చూపించారు ఆల్రెడీ. సో అక్కడతో అది క్లియర్ అయింది వాళ్ళకి. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటి పాయింట్, రీతుకిను తనుజాకి. అది ఫస్ట్ లోనే రీతు యాక్సెప్ట్ చేసింది సారీ చెప్పగానే, కానీ మళ్ళీ నామినేషన్స్ లోనే శ్రీజ పాయింట్ తీసినప్పుడు మళ్ళీ కావాలని చేసినట్టు అనిపిస్తుంది ఆ రోజు. ఇప్పుడేమో మళ్ళీ ఫ్రెండ్స్ అయిపోండి అమ్మా, వాటేసుకోండి ఫ్రెండ్స్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్ అయిపోయారు అంతే, మ్యాటర్ ఓవర్. అది ప్రోగ్రామ్ బతుకు జట్కా బండ్లకి ఇద్దరు కలిసినట్టు. అదేరా బాబు, కొట్టుకుంటారు వారం అంతాను. నాకు సార్ వచ్చిన వెంటనే అమ్మా కలిసిపోండి, మ్యాటర్ ఓవర్. సరే ఓకే వాట్ ఎవర్ సెడ్ అండ్ డన్. దాని తర్వాత తనుజాకి ఏదో సలహా ఇచ్చినట్టుంది. అమ్మ నువ్వు ఏడవకు, నాకు తెలిసి నువ్వు పెద్ద యాక్టర్స్ అని, నువ్వు ఏడవకు, ఈ షోలో అన్ని అవుతా ఉంటాయి, తిడతారు, క్యారెక్టర్ అసాసినేషన్ అన్ని అవుతుంటాయి. ఇది నేను యాక్చువల్ గా షార్ట్ చేశా, ఓ షార్ట్ లో చెప్పా, బిగ్ బాస్ లో ఏడుపులన్నీ వర్కౌట్ అవ్వు, ఇక్కడ అన్ని జరుగుతూ ఉంటాయి. అదే మొక్క తీసుకెళ్లి నాకు సార్ చెప్పాడు లిటరల్ గా. సో నాకు పెద్ద సర్ప్రైజింగ్ ఏమనిపించలేదు. అండ్ అది అయిపోయిన తర్వాత మన గుండు బాస్, అది గుండు అంకుల్ కి మంచి సాలిడ్ గా వేసాడు లిటరల్ గా. అక్కడ కూడా ఏంటో అంత ఓవర్ యాక్షన్ చేస్తాడు. అది చెప్పి నాకు సార్ చెప్తున్నా కూడా ఈయన ఏంటంటే నేను కరెక్ట్ అని చెప్పి రెచ్చిపోతా ఉంటాడు. లాస్ట్ సీజన్ లోనే అంత ముందు సీజన్ లో శివాజీ ఇన్స్పిరేషన్ తీసుకున్నట్టున్నారు. శివాజీ ఓహో అలా అవునా? అదే నాకు సార్ అంటే శివాజీ రివర్స్ అయ్యాడు కదా ఒకసారి. అదే ఆడవాళ్ళని అయితే తిడతావా, మీ ఇంట్లో ఆడవాళ్ళని అయితే తిడతావా, అలా అనిపించింది శివాజీ. నేను అనలేదు బాబు గారు, నేను అనలేదు. అదొక రచ్చ అయింది అప్పుడు. కానీ అక్కడ ఒకసారి వదిలేశాడు శివాజీ, కానీ ఇక్కడ హరీష్ ఏమో ప్రతిసారి ఓవర్లాప్ చేస్తానే పీకుతూనే ఉన్నాడు, పాయింట్ పట్టుకుని పీకుతూనే ఉన్నాడు. ఎన్నడు మళ్ళీ ఏమో కూర్చుంటారు, నాకు ఎవరు ఫ్రెండ్స్ లేరు సార్, ఒంటరిగా ఆడదాం అనుకుంటున్నాను. ఆ కౌశల్ సీజన్ తో మొదలైందిరా బాబు ఈ ఒంటరి పోరాటం అనేది. ప్రతి ఓడు అదే టెంప్లెట్ వాడుతున్నాడు లిటరల్ గాను. చిరాకు వస్తుంది. అసలు హరీష్ ఫస్ట్ నుంచి అది పెట్టుకుని వచ్చాడు కావాలని. యాటిట్యూడ్ లో అగ్ని పరీక్ష నుంచి అది కంటిన్యూ చేస్తున్నాడు. యాటిట్యూడ్ కనిపించిపోతుంది, చిరాకు వస్తుంది లిటరల్ గా. మరీ రిపీట్ చేస్తుంటే చిరాకు వస్తుంది. మళ్ళీ ఏదో వీడియో ప్లే చేసినట్టున్నాడు కదా, ముగ్గురు ఆడవాళ్ళు అని చెప్పి. అది నేను ఆల్రెడీ ప్రోమోలో చెప్పాను. అవునవునవును. అలా అన్నారు, తప్పు అనుకుంటున్నాం, మరి ఏమంటారు చూద్దాం అని చెప్పి చెప్పాను. ఆ పాయింట్ చెప్పారు మనం అనుకున్నా కదా. దాన్ని కూడా పట్టుకుని పీకాడు రా ఒక 15 నిమిషాలు. వేరే పర్సెప్షన్ వేరే పర్సెప్షన్స్ అన్నాను సార్. అసలు ఏమంటున్నాడు, ఒప్పేసుకుని అయిపోగొట్టుకోవచ్చు కదా, ఒప్పుకోడు, పీకుతూనే ఉన్నాడు లిటరల్ గాను. మళ్ళీ సంజన ఎవరో లేచి ఆమె ఆడవాళ్ళని ఇంత చిన్నగా చూస్తున్నారు, పెద్ద చూస్తున్నారంటే సార్ క్యారెక్టర్ లేకుండా చెప్తున్నారు, క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు సార్, ఫ్యామిలీ ఆడియన్స్ ముందు క్యారెక్టర్ చేసేస్తున్నారు సార్. బాబు అనుకున్నాను లిటరల్ గా. తర్వాత ఏమైంది అంటే ఇంకా మీరు చేసిన తప్పని ఒప్పుకుంటున్నా కదా, సరే కూర్చోండి అని చెప్పి ఆడియన్స్ లో ఎవరి చేతో చెప్పించినట్టున్నాడు. ఆడియన్స్ లో ఎవరి చేతో ఫ్లిప్ అయిపోతున్నాడు సార్.
అదో అన్నపూర్ణ స్టూడియో స్టాఫారా వీళ్ళందరూ అన్నపూర్ణ స్టూడియోలో, లేకపోతే నిజం జనాలా? నాకు ఎవరాళ్ళు అసలు? నీకు తెలుసు కదా, ఐడియా ఉంది కదా అన్నపూర్ణ స్టూడియో గురించి. అంటే వాళ్ళకి కొంత బయట నుంచి వాళ్ళకి ఉంటాయి రిఫరెన్స్‌లు. సో, అలా వచ్చి కూర్చుంటారు. ఆల్రెడీ వాళ్ళకి కొంచెం ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తారు. ఆహా! మీరు అడిగినప్పుడు ఇలా చెప్పండి, అలా చెప్పండి అని ఉంటాయి ఓహ్! కొన్ని వాళ్ళకి. అలా హ్మ్. ఉంటుందా? అంటే మనం వెళ్ళిపోయి మన నచ్చిన ఒపీనియన్స్ చెప్పడానికి ఉండవన్నమాట అయితే. హుహు. ఓకే. 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 అదే ఆయనెవడో ఆడియన్స్‌లో లేచి ఆ! ఫ్లిప్ అయిపోతున్నాడు ఇది అని చెప్తుంటే, హ్మ్. "మీకో దండం సార్" ఆ! అన్నాడు. మీకు కూడా అలాగే అర్థమైతే ఇంక నేనేం చేయలేను. దండం దండం మీకు. అన్నాడు లిటరల్‌గాను. లాస్ట్‌కి ఏదో ఓకే సార్ అని చెప్పి ఏదో ఓకే. ఐయామ్ ట్రైయింగ్ టు ఆ! కరెక్ట్ యూ. ఐయామ్ ట్రైయింగ్ టు కరెక్ట్ యూ. నేను హరిత, హరీష్ అని నేను పిలుస్తాను. ఫ్రెండ్స్ నుంచి సంపాదించుకో అనేదో నాకు సరే హ్మ్. చెప్పినట్టున్నాడు. ఓకే. ఓకే. అయిపోయింది. నేను ఇంకా ఇవ్వలేదు గేమ్స్, రేపు ఉంటాయేమో గేమ్స్. వీళ్ళ ఆ! గేమ్స్ ఆడిస్తా రేపు. ఉంటారు కదా! హ్మ్. అని మిగతా వాళ్ళని కవర్ చేయాలి కదరా! సుమన్ శెట్టిని కవర్ చేయలేదు. మన మర్యాద మనీష్‌ని కవర్ చేయలేదు. వీళ్ళందరినీ ఆ! కూడా కవర్ చేయాలి. మనీష్‌ని మర్యాద మనీష్‌ని ఏదో అడిగినట్టున్నారు. అది దీని గురించి. సంచాలక్. సంచాలక్ గురించి. ఆ! అట్లే దానికి కూడా పాజిటివ్‌గానే చెప్పేసారు. అదే. ఒప్పేసుకున్నాడు కదా! నేను తప్పు ఆ! చేశాను, మిస్ అయ్యాను ఒప్పేసుకొని, సో, అందులో హ్మ్. లాగడానికి ఏం లేదు ఇంకా లిటరల్‌గా. హ్మ్. అలా అయిపోయింది. ఇంకెవరిని కవర్ చేయాలి? రాము రాథోడ్ ఆడాడని చెప్పినట్టున్నాడు. అప్రిషియేట్ చేశాను. చాలా రామరాజు ఆడాడు. నువ్వు చెప్తున్నట్టున్నావు కదా వీడియోలో. అదే. అతను షార్ట్ చేశా. చాలా ఆడాడు టాస్క్ అది హ్మ్. చెప్పాడు. సుమన్ శెట్టిని 2, 3 సార్లు గెలికినట్టున్నాడు. సిగరెట్లు లేవు, దాని సిగరెట్లు. మీద సిగరెట్లు లేవని గెలికినట్టున్నాడు. మన సుమన్ శెట్టి ఏం మాట్లాడలేదు లిటరల్‌గాను. అవును. సైలెంట్‌గా ఉన్నాడు. ఇంకా అవును. ఇంకేం అంతే ఇవాళ ఎపిసోడ్‌లో ఎవర్రా ఇలా సేవ్ అయింది ఎవరు? సేవ్ అయింది తనుజ. అది మనం ఎక్స్‌పెక్ట్ చేసింది. ఆమె హ్మ్. అన్‌అఫీషియల్ వోటింగ్స్‌లో టాప్ ఉంది కాబట్టి సేవ్ హ్మ్. అయింది. ఎలిమినేషన్ మరి సోషల్ మీడియాలో ఏమో ఎవరు ఆహ్, షష్ఠియా? షష్ఠి వర్మ అంటున్నారు. మరి హ్మ్. కన్ఫర్మ్ అంటున్నారు 90% మరి తెలీదు మరి. ఐ డోంట్ నో. హ్మ్. నేనేమో ఫ్లోరా సైని అయిపోతుందేమో అనుకున్నాను. బట్ ఇప్పుడు ఈమె అయిందంటే పెద్ద సర్ప్రైజ్ ఏం లేదు. ఆమెకి ఓట్లేం రాలేదు. పెద్ద అవును. పీకిందేం లేదు. అవును. కంటే ఇంకా ఫ్లోరస్ అయింది కన్నా ఈ సంజనాతో గొడవ పడడం వల్ల కొంచెం ఏదో ఏదో కొంచెం చూసారు గానీ ఆ! షష్ఠి వర్మకి అసలు ఏమీ లేనట్టుంది కదా! ఏం లేదు. ఆమె డాన్స్ కూడా చేయలేదురా బాబు. అవును. నాకు సార్ అడిగినట్టున్నాడు స్టార్టింగ్ లో ఏమ్మా ఆ! డాన్సులు చేస్తున్నావు అంటే చేస్తున్నాం సార్ మీకోసం ఒక ఏం మూమెంట్ అదేంటది హుక్ స్టెప్. హుక్ హుక్ స్టెప్ స్టెప్. చేశాను సార్ అంటే అదే బిగ్ బాస్ థీమ్ చేస్తారు లిటరల్ గా బిగ్ బాస్. బిగ్ బాస్ థీమ్ చేస్తారు ఇంకా నేను ఇంకేదో చేస్తారేమో అనుకున్నాను నాకు సార్ ఇది హ్మ్. ఏదో సైబర్ ఎంట్రీ థీమో లేకపోతే కూలీలో ఏదో చేస్తారేమో అనుకున్నాను బట్ ఏదో చేశారు ఓకే అయిపోయింది అంతే హ్మ్. రేపు చూడాలి రేపు ఏమవుద్దో ఇంకా ఏంటి ఎనీ ఒపీనియన్స్ ఆన్ దిస్ షో ఎలా అనిపించింది ఫస్ట్ వీక్ అంతా నీకు ఓవరాల్ గా ఓవరాల్‌గా అంటే ఓకే. మరీ అంత సూపరేం కాదు. ఆ, ఏదో ఎళ్తా ఉన్నట్టు యావరేజ్‌గా అనిపించింది అంతే. అదే మనం జనరల్‌గా చూస్తే ప్రతి సీజన్‌లోని ఒక 3, 4 వీక్స్ అయితేనే గాని అంత ఇంట్రెస్టింగ్‌గా అనిపించదు ఏ సీజన్ అయినా గాని. అదే పికప్ అవ్వదు పికప్ హ్మ్. అవ్వడానికి టైం అవును. పడుతుంది లాస్ట్ సీజన్ హ్మ్. అయితే మరీ ఘోరం రా బాబు ఏంటా లాస్ట్ వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ లాస్ట్ సీజన్ మాక్సిమం అందరూ అసిడ్‌తోనే లాగేసారు. అవునవునవునవునవును గేమ్స్‌లో కూడా అంతగా అనిపించలేదు. ఏం అనిపించలేదు అవును లాస్ట్ ఇయర్ సగం వరకు వచ్చాక ఈ వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత కొంచెం గేమ్ మారింది ఆ! యాక్చువల్గా లాస్ట్ ఇయర్ అవును. అది ఇంకా లాస్ట్ లో ఏదో వెళ్ళిపోతే ఏదో టాస్క్ పెట్టినట్టు ఉన్నారు కదా డివైడ్ అయిపోండి ఒక ఒక ఆ! అది రేపు అది నాకు తెలిసి రేపు పెర్మనెంట్ ఓనర్‌గా ఇప్పుడు నార్మల్‌గా ఓనర్స్ ఉన్నారు గదా! ఉమ్, 6 ఓనర్స్ ఉన్నట్టున్నారు. ఆ, వేరే టెనెంట్స్ నుంచి ఒక ఓనరు విన్ అయిన వాళ్ళు ఇంకో ఓనర్ అవుతారన్నమాట. ఓకే అది ఎపిసోడ్‌లో చూపిస్తారు. ఓకే ఫ్లోరా సైని ఏమో సంచాలక్ కింద పెట్టారు సో ఆమె అవ్వదు హ్మ్. మిగతా వాళ్ళు ఎవరు అవ్వరు సంజన క్యాప్టెన్ కదా సో ఆమె అప్పుడు ఆ ఓనర్ కాదు ఇప్పుడు ఆమె టెంపరరీ ఓనర్ అన్నారు. ఓకే కెప్టెన్ అయింది కాబట్టి. టెంపరీ హ్మ్. నాకు ఇప్పుడు తెలిసి పెర్మనెంట్ ఓనర్ అవ్వడానికి టాస్క్ ఉంటదనుకుంటా. టాస్క్ ఏదో టాస్క్ ఉంటుంది అందులోంచి ఎవరో ఒకళ్ళు హ్మ్. అవుతారు నాకు తెలిసి సోషల్ మీడియాలో లీక్స్ వచ్చుంటాయి కానీ నేను అంత ఫాలో అవును ఎనీవేస్ హ్మ్. రేపైనా ఎలాగో ఎపిసోడ్ చూస్తాం కాబట్టి చూసి తెలుసుకుందాం హ్మ్. ఇంకా ఎనీ మోర్ ఇంకా జనరల్‌గా అవే ఉన్నాయి. జనరల్‌గా చెప్పాలంటే ఆ ఎపిసోడ్‌లో కూడా అంతేం లేదు కాబట్టి మనం ఎక్కువ మాట్లాడినా మనం ఇంకా డ్రాగ్ చేసినట్టుంటది ఎపిసోడ్. అదే పాయింట్ సో ఓకే ఈ రోజు వీడియో ఇక్కడతో ఎండ్ చేద్దాం థ్యాంక్ యూ రెడీ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఇక్కడతో ఎండ్ చేద్దాం మేము షో లాగా ఎక్కువ ల్యాక్ చేయాలనుకోవట్లేదు బికాస్ అందులో మ్యాటర్ ఏం లేదు సో మాట్లాడడానికి ఏం లేదు ఆల్రెడీ టాపిక్స్ అన్ని వీక్ లో జరిగినవన్నీ మేము రీల్స్ వీడియోస్ చేసి అన్ని కవర్ చేస్తాం
సో అందులో చూడండి, అది చూస్తే మాకు కూడా హెల్ప్ అవుతుంది. అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ కమెంట్స్ కూడా పెట్టండి. సో ఓకే, ఈ సాటర్డే ఎపిసోడ్ రివ్యూ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తాం. అండ్ రేపు కలుద్దాం. అంటిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ సాటర్డే నైట్. సీ యూ ఆన్ సండే. టేక్ కేర్. బాయ్.